శ్యామ భగవాన్ సత్సంగానికి విచ్చేసిన భక్తులందరికీ మా హృదయపూర్వక ఆహ్వానము. ముందుగా మనము హారతితో ప్రారంభిస్తాము. ఓం సచ్చిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ శ్రీ భగవతి समेत श्री भगवते नमः. ओम सच्चिदानंद परब्रह्म पुरुषोत्तम परमात्मा श्री भगवती समेत श्री भगवते नमः. ओम सच्चिदानंद परब्रह्म पुरुषोत्तम परमात्मा श्री भगवती समेत श्री भगवते नमः. श्री भगवती समेत श्री भगवते नमः. श्री भगवती समेत श्री भगवते नमः. श्री भगवते नमः. श्री भगवते नमः. त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देवदेवा त्वमेव सर्वं मम देवदेवा त्वमेव सर्वं मम देवदेवा. श्री गुरुशरणं गच्छामि सततं श्रीगुरुं स्मरामि. मम मति श्रीगुरुः मम गति श्रीगुरुः मम रति श्रीगुरुः मम आत्मा श्रीगुरुः इति सत्यं सत्यं वदामि. इति सत्यं सत्यं वदामि. इति सत्यं सत्यं वदामि. ఓం. నమస్కారం చేసుకుని మీ స్థలంలో కూర్చోండి. భజన్ సంకీర్తన చేస్తూ అమ్మా భగవాన్ని ఆరాధన చేస్తాము. ఆగమనం మన కల్కి ఆగమనం కల్కి ఆగమనం మన కల్కి ఆగమనం కల్కి ఆగమనం మన కల్కి ఆగమనం కల్కి ఆగమనం మన కల్కి ఆగమనం. సత్యయుగానికి ప్రారంభం ధర్మ సంస్థాపన కారంభం. సత్యయుగానికి ప్రారంభం
కల్కి ఆగమనం కల్కి ఆగమనం మన కల్కి ఆగమనం కుటుంబమంతా కొలిచే దైవం కోరిన కోర్కెలు తీర్చే దైవం కుటుంబమంతా కొలిచే దైవం కోరిన కోర్కెలు తీర్చే దైవం ప్రతి ఇంటా వెలసిన దైవం ఇహము పరము తానైన దైవం ప్రతి ఇంట వెలసిన దైవం ఇహము పరము తానయ్య దైవం కల్కి ఆగమనం మన కల్కి ఆగమనం కల్కి ఆగమనం మన కల్కి ఆగమనం మమతానురాగాలు పంచే దైవం పిలిచిన చాలు పలికే దైవం మమతాలు రాగాలు పంచే దైవం పిలిచిన చాలు పలికే దైవం సమస్యలన్నీ తీర్చే దైవం శాంతిని ఇంట నిలిపే దైవం సమస్యలన్నీ తీర్చే దైవం శాంతిని ఇంట నిలిపే దైవం కల్కి ఆగమనం మన కల్కి ఆగమనం కల్కి ఆగమనం మన కల్కి ఆగమనం భక్తిని నీకు ఇచ్చే దైవం ముక్తిని మనకు నొసగే దైవం భక్తిని నీకు ఇచ్చే దైవం ముక్తిని మనకు నొసగే దైవం నిన్ను తరింప వచ్చిన దైవం జ్ఞాన స్ఫూర్తిని ఇచ్చే దైవం నిన్ను ధరింప వచ్చిన దైవం జ్ఞాన స్ఫూర్తిని ఇచ్చే దైవం కల్కి ఆగమనం మన కల్కి ఆగమనం 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 जय बोलो श्री अम्मा भगवान की जय। जय बोलो श्री कल्की अम्मा भगवान की जय। ఇది వ్యక్తిగత ప్రార్థన చేసుకునే సమయము. ఈ ప్రార్థనలో మీరు శ్రీ అమ్మ భగవాన్ నుంచి ఈరోజు ఏ రూపంలో అనుగ్రహం కావాలని అనుకుంటున్నారో ఆ సంఘటనల్ని ఆ సందర్భాలని మీరు జరుగుతున్నట్టుగా జరిగిపోయినట్టుగా విజువలైజ్ చేసి
అమ్మా భగవానికి కృతజ్ఞతని వ్యక్తం చేస్తారు. ఎప్పుడైనా ప్రార్థన చేసే ముందు ఎప్పుడైతే పొందిన అనుగ్రహానికి కృతజ్ఞతను వ్యక్తం చేస్తామో ఆ ప్రార్థన మరింత బలాన్ని చేకూర్చుకుంటుంది. ఇప్పుడు ఉన్న స్థానంలో మీరు నిటారుగా కూర్చొని మీ గమనాన్ని శ్వాస మీదకి తీసుకొచ్చి 3 సార్లు దీర్ఘంగా శ్వాసను తీసుకుని విడిచిపెట్టండి. ఓం సచిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మా శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. ఓం సచిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మా శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. ఓం సచిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మా శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతే నమః. శ్రీ భగవతే నమః. ఓం श्री अम्मा भगवान अनुगृहीतोस्मि. श्री अम्मा भगवान అనుగ్రహీతోస్మి. ఈ సమయంలో మనము సామూహిక ప్రార్థన చేస్తాము. మన తోటి భక్తులకి అనుగ్రహాన్ని అందించమని శ్రీ అమ్మా భగవాన్ని వేడుకుంటాము. ఇప్పుడు కొందరి భక్తుల కోసం ప్రార్థన చేస్తాము. రూప్లాల్ గారికి శ్రీ అమ్మా భగవానుల అనుగ్రహంతో క్రియేటివ్ లెవెల్స్ పూర్తిగా సాధారణ స్థితికి రావాలని మరియు జ్వరం పూర్తిగా తగ్గిపోవాలని ప్రార్థన చేస్తాము. బాలకృష్ణ గారికి శ్రీ అమ్మా భగవానుల అనుగ్రహంతో మోక్షం కలగాలని శ్రీ అమ్మా భగవాన్లకు ప్రార్థన చేస్తాము. ॐ सच्चिदानन्द परब्रह्मा पुरुषोत्तम परमात्मा श्री भगवती समेत श्री
भगवते नमः श्री भगवते समेत श्री भगवते नमः श्री भगवते समेत श्री भगवते नमः श्री भगवते नमः श्री भगवते नमः ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् जय बोलो अनुग्रह प्रदात श्री कल्की अम्मा भगवान की जय। जय बोलो वैदीश्वर श्री कल्की अम्मा भगवान की జై। ఇప్పుడు భక్తుల అనుభవాలు విందాము। శ్రీ అమ్మ భగవాన్ వారికి చేసిన మహిమల్ని తెలుసుకుందాము। ఎప్పుడైనా మహిమల్ని విన్నా, మహిమల్ని పంచుకున్నా అలాంటి మహిమలు మన జీవితంలో మళ్ళీ మళ్ళీ జరుగుతూ ఉంటాయి। కృతజ్ఞతా భావంతో మహిమల్ని చెప్పుకోవటము, వినటము అనేది జరుగుతూ ఉండాలి। శ్రద్ధగా భక్తులు చెప్పే అనుభవాల్ని వినండి। నమస్తే అమ్మ భగవాన్, నా పేరు రమణయ్య, మాది నెల్లూరు। నాకు అమ్మ భగవాన్ ఎన్నో మెరకల్స్ చేశారు, అందులో ముఖ్యమైనవి చెప్తాను। ఒకసారి మా క్రషర్ గురించి భగవాన్ గారికి దర్శనానికి పోయాము। అప్పుడు టెంపుల్కి డొనేషన్ ఇచ్చిన వాళ్ళందరికీ భగవాన్ మాట్లాడతారని చెప్పారు। ఆ టెంపుల్కి డొనేషన్ ఇచ్చాము, ఇచ్చితే నాకు భగవాన్ మాట్లాడతారు, మీరు వచ్చి కలవండి అని చెప్పారు దాసాజీ। పోయి కలిశాను। భగవాన్ మాకు ఇట్లా క్రషర్ ఉంది, మా క్రషర్ ఎవరు మెటీరియల్ తీసుకోవట్లేదు భగవాన్, చాలా లోగా ఉంది, 40 క్రషర్లు ఉంటే మాది లాస్ట్ చిన్న క్రషరు, దాంట్లో బిజినెస్ డబ్బులు సంపాదించలేకపోతున్నాను భగవాన్, దాని అనుగ్రహం కావాలని అడిగాను। భగవాన్ నేను నెంబర్ 1 చేస్తానని చెప్పారు। చెప్పిన కొద్ది రోజులకల్లా మన కృష్ణపట్నం పోర్ట్ నుంచి 120 కోట్ల వరకు కాంట్రాక్ట్, ఒక బీవీఎస్ఆర్ కంపెనీ కాంట్రాక్ట్ వచ్చింది। వాళ్ళు మీకు అడ్వాన్స్ ఇస్తాం 1 కోటి రూపాయలు, పెద్ద క్రషర్ పెట్టి మాకు సప్లై చేయమని చెప్పారు। లాస్ట్ చివరిలో ఉన్న క్రషర్ భగవాన్ చెప్పిన తర్వాత నెంబర్ 1 క్రషర్ అయ్యి ఎంతో డిమాండ్ వచ్చింది మా మెటల్కి। అంత డిమాండ్ వచ్చి పబ్లిక్లో కూడా మంచి, అంతకుముందు ఎవరికి అడిగిపోయినా కూడా మీది బాగుంటుంది మెటల్ అని చెప్పేవాళ్ళు। ఒక్కసారిగా భూమిలో ఆ గ్రానైట్ క్వారీ మారిపోయి బ్రహ్మాండమైన మెటల్ తయారైంది లోపల। ప్రతి ఒక్కరూ తోలమని చెప్పి విపరీతమైన డిమాండ్ వచ్చి అమ్మా భగవాన్ మాకు ఎంతో ఆర్థికంగా ఆదుకొని మమ్మల్ని అనుగ్రహించినందుకు అంత కోటి కృతజ్ఞతలు। నమస్తే అమ్మ భగవాన్ చరణం। నా పేరు రేవతి రత్న, మాది తెనాలి। భగవాన్ నా లైఫ్లో చాలా మెరాకిల్స్ చేశారు, దానిలో నేను ఒక 2 మీతో ఇప్పుడు షేర్ చేసుకోబోతున్నాను। స్టడీస్లో నేను బాగానే చదువుతాను, 95% వస్తుంది నాకు ప్రతి ఇయర్, కానీ ఎంసెట్లో కొంచెం పెద్ద ర్యాంక్ వచ్చింది। అండ్ ఆ టైంలో కాలేజెస్ ఫీజెస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి।
సో ఇంక నేను భగవాన్కి ఒకటే ప్రే చేశాను, నా పేరెంట్స్ ఇలా అంత ఫీజు వేర్ చేయలేరు, నాకు అలా అయినా మంచి కాలేజ్లో ఫ్రీ సీట్ రావాలి అని చెప్పి నా ప్రేయర్ అనమాట. ఒక 40 days నేను మందిరంలో సేవ చేస్తానని మొక్కుకొని సేవ చేస్తున్నాను. ఈ 40 days అయిపోయే లోపే నాకు మంచి కాలేజ్లో ఫ్రీ సీట్ వచ్చింది. అండ్ దట్టు ఇది నేను ఫీజ్ బేర్ చేయలేను అని చెప్పినందుకు భగవాన్ గిఫ్ట్గా నాకు 25,000 స్కాలర్షిప్ కూడా ఇచ్చారు. ఇప్పుడు సేమ్ నేను ఇంటర్లో ఎంత ఫీజు అయితే కడుతున్నానో బీటెక్ చదువుతున్నా నేను అంత ఫీజే కడుతున్నాను. సో ఇట్స్ వన్ ఆఫ్ ది బిగ్ మెరాకిల్ దట్ భగవాన్ డిడ్ ఇన్ మై లైఫ్. అండ్ మొన్న ధర్మమిత్ర క్లాస్కి వెళ్ళాను నేను. దాని తర్వాత నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నా లైఫ్లో ఏమన్నా నా థాట్స్, నా ఫీలింగ్స్ అనేవి నన్ను ఎఫెక్ట్ చేయట్లేదు. ఎవరైనా హర్ట్ చేసినా నేను అంతగా ఎఫెక్ట్ అవ్వట్లేదు. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది మెరాకిల్. ఇంత అనుగ్రహాన్ని ఇచ్చిన పరంజ్యోతి అమ్మ భగవాన్కి వేల కృతజ్ఞతలు. థ్యాంక్ యూ, లవ్ యూ అమ్మ భగవాన్. జయ బలో మహిమ ప్రదా శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్కి జై. ఇప్పుడు ఈరోజు టీచింగ్లోకి వెళ్దాము. ట్రయింగ్ టు అండర్స్టాండ్ ద మైండ్ ఇస్ ద మైండ్. మనసుని అవగాహన చేసుకోవాలనే ప్రయత్నం కూడా మనసే. మన భగవద్ ధర్మము ఎక్కువగా మనసు గురించి మాట్లాడుతూ ఉంటుంది. మన మోటివ్ కూడా టు సెట్ మ్యాన్ టోటల్లీ అండ్ అన్కండిషనల్లీ ఫ్రీ అని చెప్తూ ఉంటారు. మనిషిని పూర్తిగా షరతులు లేకుండా ఈ మనసు నుంచి విముక్తి చేయటమే మన లక్ష్యము. ఈ మనసు అనే దాన్ని ఎన్నో రకాలుగా మన శాస్త్రాల్లో వర్ణిస్తూ వస్తుంటారు. ఈ మనసు అనేది ఏంటి, ఎలా అర్థం చేసుకోవాలి అన్న దాని గురించి మనం చూద్దాం. మొదటగా మనము ధ్యానం గురించి మాట్లాడిన పతాంజలి యోగ సూత్రాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఈ యోగ సూత్రాల్లో కూడా మనస్సుని వర్ణిస్తూ ఉంటారు. మనస్సు అనేది చిత్త అని చెప్తారు. చిత్త అనేది ఆలోచనలు, భావాలు, జ్ఞాపకాలు, వాటి యొక్క ముద్రలు. పతంజలి యోగ సూత్రం చెప్తూ ఉంటుంది, యోగ చిత్తవృత్తి నిరోధ. యోగం అనేది మనసు యొక్క ప్రవృత్తులని నిరోధించటము అని చెప్తారు. పతంజలి యోగ సూత్రాల్లో మనసు అనేది నిరంతరము ఆలోచనకి, భావాలకి మధ్య జరిగే ఊగిసలాటగా సంబోధిస్తూ ఉంటారు. ఈ మనసు అనేది ముక్తికి కారణమవుతుంది, అదే అడ్డంకిగా కూడా ఉంటూ ఉంటుంది. పతంజలి ప్రకారము యోగం అనేది ఎప్పుడు సాధ్యమవుతుందంటే మనసు యొక్క అలజడి పూర్తిగా ఆగిపోయినప్పుడు అనేది చెప్తూ ఉంటారు. ఈ మనసు అనే దాని గురించి శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో ఏం చెప్పారు, మనసు అనేది ఒక మిత్రుడిగా ఉంటుంది లేదా శత్రువుగా ఉంటుంది అంటారు. ఎవరైతే మనసుని అధిగమిస్తారో వారికి అది స్నేహితుడిగా ఉంటుంది. ఎవరైతే మనసుకి లోబడిపోతారో వారికి మనసు ఒక శత్రువుగా ఉంటుంది అని చెప్తారు. ఈ మనసు చాలా చంచలమైనది, అల్లకొల్లోలమైనది, బలమైనది మరియు మూర్ఖపు పట్టుగలది. దీనిని నిగ్రహించటం వీచే గాలిని నియంత్రించటం కన్నా ఎక్కువ కష్టం అనిపిస్తుంది అని చెప్తారు. భగవద్గీతలో మనసు, బుద్ధి, చిత్త, అహంకారము వీటి గురించి చెప్తూ ఉంటారు. ఇవన్నీ ఒకే మనసు యొక్క ఎన్నో అంశాలుగా సంబోధిస్తూ ఉంటారు. ఈ మనసే మన ఆలోచనలు, చర్యలు, చివరికి మన శాంతిని లేదా దుఃఖానికి కారకమవుతుంది అని చెప్తారు. ఆధ్యాత్మికంగా ఎదగాలన్నా, ప్రపంచంలో ముందుకు వెళ్ళాలన్నా ఈ మనసే కారణమని చెప్తారు. మరి మన అమ్మ భగవాన్ టీచింగ్స్ ఏం చెప్తాయి? శ్రీ భగవాన్ ఎన్నో సందర్భాల్లో మనసు గురించి బోధిస్తూ వచ్చున్నారు. మనసు అనేది ముఖ్యంగా ఆలోచన యొక్క ప్రవాహము, జ్ఞాపకాల యొక్క ప్రవాహము, గతం నుంచి వచ్చే కండిషనింగ్ అని చెప్తూ ఉంటారు. ఈ మనసు అనేది గతం యొక్క సృష్టి, పునఃసృష్టి అని చెప్తూ ఉంటారు. ఉదాహరణకి మీరు శనగపిండితో పకోడీ చేయొచ్చు, బజ్జీ చేయొచ్చు, పచ్చడి చేయొచ్చు, చట్నీ చేయొచ్చు.
ఇట్లాగే ఎన్నో రూపాల్లో వాటిని ఉపయోగించవచ్చు. అలాగా మనసు అనేది గత స్మృతులను పెట్టుకొని ఎన్నో రకాల సృష్టిల్ని చేస్తూ ఉంటుంది. ఎంతగా మీరు మనసుని నియంత్రించాలని అనుకుంటే అది ఎంతగా మీ యొక్క అదుపులోంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఏ ప్రయత్నం చేసినా మనసుని నియంత్రించాలని ఏ ప్రయత్నం చేసినా అది మనసే అని చెప్తూ ఉంటారు. మనసు ఎప్పుడూ కూడా విభజిస్తూ ఉంటుంది, పోలుస్తూ ఉంటుంది, తీర్పునిస్తూ ఉంటుంది. అది గత అనుభవాన్ని పెట్టుకొని అభిప్రాయాల్ని ఏర్పరచుకుంటూ ఉంటుంది. శ్యామ భగవాన్ చెప్తూ ఉంటారు, మనసుతో పోరాటం వల్ల పరివర్తన అనేది కలగదు. మనసు ఎలా పనిచేస్తుంది అని గమనించినప్పుడు మటుకే మనసు నుంచి విడుదల అవుతూ ఉంటుంది. మనసును నియంత్రించాలని ఏ ప్రయత్నం చేసినా అది మనసే అవుతుంది. ఆ మనసు మరింత స్ట్రాంగ్గా అవుతుంది. మనసుని కేవలము సాక్షిభూతంలాగా చూడాలి. వాస్తవమైన అభివృద్ధి ఎప్పుడు జరుగుతుంది అంటే మనసుని మార్చాలని ప్రయత్నించడము ఆపివేసినప్పుడు, మనసు యొక్క పనిచేసే విధానాన్ని గమనించినప్పుడు. ఇప్పుడు మనసుని గమనించిన అది ఎలా పనిచేస్తుందని తెలుసుకున్నా మనకి ఎన్నో రకాలుగా ఫలితాలు లభిస్తూ ఉంటాయి. మనసు గమనించినట్లయితే మన లోపల స్పష్టత అనేది వస్తుంది. మన లోపల అలజడి అనేది తగ్గుతుంది. అక్కడ వాస్తవంగా ఏముందో దానిని గమనించడం అనేది సాధ్యమవుతుంది. మీరు స్పష్టమైన నిర్ణయాలు తీసుకోగలరు. వస్తున్న సవాళ్ళని మీరు మరింత గట్టిగా ఎదుర్కోగలరు. ఎప్పుడైతే మనసును గమనిస్తూ ఉంటారో అప్పుడు అక్కడున్న ఆలోచనలు, ఎమోషన్స్, భావోద్వేగాల నుంచి స్వేచ్ఛ అనేది లభిస్తూ ఉంటుంది. మనం అచేతనంగా ఎంతో బాధని అనుభూతి చెందుతూ ఉంటాము. ఎన్నో రకాలుగా రియాక్షన్స్ ఇస్తూ ఉంటాము. ఎప్పుడైతే మనసుని నియంత్రించకుండా దాన్ని గమనిస్తూ ఉంటామో అప్పుడు స్వేచ్ఛ అనేది కలుగుతూ ఉంటుంది. మన బాంధవ్యాల మీద వీటి యొక్క ప్రభావం అనేది కనిపిస్తూ ఉంటుంది. మన ఆలోచన విధానాన్ని గమనించినప్పుడు మన బాంధవ్యాల్ని మనము మెరుగుపరుచుకోవచ్చు. అప్పుడే మీకు విజయం అనేది లభిస్తూ ఉంటుంది. మనసుని గమనించినప్పుడు అది ఎటువంటి ప్రతిచర్య చేయనప్పుడు మీరు చాలా ఏకాగ్రంగా ఉండటము, క్రియేటివ్గా మారటం అనేది జరుగుతూ ఉంటుంది. గతంకు చెందిన బోధకులైనా అవతారాలైనా ఇప్పుడున్న మన అమ్మ భగవాన్ అయినా సరే మనసుని అవగాహన చేసుకోమని, మనస్సుతో మిమ్మల్ని మిత్రత్వాన్ని ఏర్పరచుకోమని చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఈ మనస్సు అనేది చాలా పురాతనమైనది. మనసు ఎప్పటి నుంచో ఈ విధంగా తయారు చేయబడి ఉంది. అది అంతే, అది మారదు. మీరు స్ట్రగుల్ అయినా పోరాడినా అది మీకు శత్రువుగా మారి మరింత కఠినంగా మీతో వ్యవహరిస్తూ ఉంటుంది. అప్పుడు నిజమైన అభివృద్ధి అనేది జరగదు. ఎంతకాలం అయితే పోరాడుతూ ఉంటారో మీరు మనసు యొక్క పంజరంలో చిక్కుకొని ఉంటారు. ఈ మధ్యన ఒక భక్తురాల్ని కలిసిన్నాను. కొత్తగా పెళ్ళయింది. మీతో చాలా అర్జెంటుగా మాట్లాడాలి అని చెప్పి అడిగారు. మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆమె తమ అత్తగారి గురించి ఫిర్యాదు చేస్తూ ఉన్నారు. ఆమె చాలా డిమాండింగ్గా ఉంటారని, చాలా పిస్నారిగా ఉంటారని, ఎప్పుడు అది తేలేదు ఇది తేలేదు అని చెప్తూ ఉంటారని ఇలా ఎన్నో ఫిర్యాదులు చేస్తూ ఉన్నారు. సో నేను ఆమెను అడిగాను, మీరేం చేస్తూ ఉంటారు? నేను చదువుతున్నాను, హాస్టల్లో ఉంటాను. మీ వారు ఏం చేస్తారు? మా వారు పని చేస్తున్నారు, ఉద్యోగం చేస్తున్నారు. ఎక్కడుంటారు? ఏదో ఊరు చెప్పారు. మీ అత్తగారితో ఎవరు ఉంటారు? ఎవరు ఉండరు. మీకేంటి సమస్య అన్న? ఇక్కడ సమస్య అనేది లేనే లేదు. సమస్యని సృష్టిస్తుంది మనసు. మనసుకి బందీ అయిపోయినప్పుడు
లేని సమస్యని ఉన్న సమస్యగా చూస్తూ దానిని పరిష్కరించాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే వేరే కోణంలోంచి ఆమె సమస్యను చూస్తున్నామో ఆమెకి సమస్య లేదు, ఏం పరిష్కరించాలి. అత్తగారు అంటారు ఫోన్ పెట్టేస్తే అయిపోయింది, తర్వాత ఆమె పని చూసుకోవచ్చు. సో ఇక్కడ లేని సమస్యని సమస్యగా చూస్తూ ఆమె బాధపడుతూ ఉంది, ఎప్పుడూ నిందిస్తూ ఉంది, పక్వాళ్ళని సరిచేయాలని ప్రయత్నిస్తూ ఉంది. సో సమస్య అనేది మనము సృష్టిస్తూ ఉంటాం. ఇంట్లో ట్యాప్ లీక్ అవుతుంది అంటే ప్లంబర్ని పిలిచి ట్యాప్ సరి చేయించుకోవచ్చు. ఎందుకు ట్యాప్ లీక్ అవుతుంది, దీనికి కారణం ఎవరు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే ఆ సమస్య అనేది పరిష్కారం అవ్వదు. ఎప్పుడు కూడా ఎవరో ఒకరిని నిందించాలని ఆలోచన వెళ్తూ ఉంటుంది. మనసు పనిచేసే విధానమే ఇది. మనసుని అర్థం చేసుకోవాలని ఇప్పుడు చేస్తున్న ప్రయత్నం కూడా మనస్సే అని శ్రీ భగవాన్ ఇక్కడ మనకు చెప్తూ ఉన్నారు. మనసుని మనసుతోనే అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాము. సో ఇది కష్టమైన ఒక పరిస్థితి అని చెప్పచ్చు. మనసుని మనసుతోనే గమనించాలి. నెమ్మదిగా మనసు నుంచి విడిపడి మనసుని మూడో వ్యక్తిలాగా చూడటము సాధ్యమవుతూ ఉంటుంది. అప్పుడు ఎటువంటి సంఘర్షణ లేకుండా మనసు ఏ విధంగా పనిచేస్తుందా అన్నది గమనించటము జరుగుతూ ఉంటుంది. ఎవరెవరైతే ఆధ్యాత్మికంగా ఎదగాలని అనుకుంటూ ఉంటారో వారికి కొంచెము ఆచరణలోకి మనసు గురించి ప్రయత్నించినట్లయితే ఈ మనసు అనేది ఎలా పనిచేస్తుంది అన్నది తెలుసుకోవటము సాధ్యమవుతూ ఉంటుంది. ఈ సమయంలో ఈ విన్న టీచింగ్ని మీరు ఏదైనా అర్థం చేసుకోగలరా అని ప్రయత్నించండి. ఈ సమయంలో మనము దీక్ష గురించి ప్రార్థన చేస్తాము. దీనికి మనము సోమ ద్వారా ఈ దీక్షని స్వీకరిస్తాము. ఒక కప్ నీటిని శ్రీ అమ్మ భగవాన్ శ్రీమూర్తి ముందు పెట్టండి. ఇది సోమగా మారాలని సోమ సంకల్పము మీ మనసుని గమనించేటట్టు చేయమని ప్రార్థిస్తారు. वैनतेय सोमं पिबतु वृत्रः सोमं धनस्य सोमिनो मह्यं ददातु सोमिनः वैनतेय सोमं पिबतु वृत्रः सोमं धनस्य सोमिनो मह्यं ददातु सोमिनः वैनतेय सोमं पिबतु वृत्रः सोमं धनस्य सोमिनो मह्यं ददातु सोमिनः वैनतेय सोमं पिबतु वृत्रः सोमं धनस्य सोमिनो मह्यं ददातु सोमिनः वैनतेय सोमं पिबतु वृत्रः सोमं धनस्य सोमिनो मह्यं ददातु सोमिनः वैनतेय सोमं पिबतु वृत्रः सोमं धनस्य सोमिनो मह्यं ददातु सोमिनः
वैनतेय सोमं पिबतु वृत्रः सोमं धनस्य सोमिनो मह्यं ददातु सोमिनः। ఇది దీక్షా సమయము. కొంచెం సోమాన్ని స్వీకరించి అమ్మ భగవాన్ పాదాలను కానీ పాదకులను కానీ స్పర్శిస్తూ దీక్షని స్వీకరిస్తారు. गिरिनन्दिनि नन्दितमेदिनि विश्वविनोदिनि नन्दनुते गिरिवरविन्ध्यशिरोधिनि वासिनि विष्णुविलासिनि जिष्णुनुते भगवति हेशिति कण्ठकुटुम्बिनि भूरि कुटुम्बिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते सुरवरवर्षिणि दुर्धरधर्षिणि दुर्मुखमर्षिणि हर्षरते त्रिभुवनपोषिणि शङ्करतोषिणि कल्मषमोषिणि घोषरते तनुजनिरोषिणि दिदिसुतरोषिणि दुर्मदशोषिणि सिन्धुसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते अयि जगदम्ब मदम्ब कदम्ब वनप्रियवासिनि हासरते शिखरि शिरोमणि तुङ्ग हिमालय शृङ्गनिजालय मध्यगते मधुमधुरे मधुकैटभगञ्जिनि कैटभभञ्जिनि रासरते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते శాంతి శాంతి శాంతి. ఈ సమయంలో శ్రీ పరంజ్యోతిని ఆవాహనం చేస్తారు. పరంజ్యోతి చైతన్యము మీకు లోపల ప్రవేశిస్తున్న అనుభూతి కలుగుతున్నప్పుడు మీ మనసుని మీరు మూడో వ్యక్తిగా అనుభూతి చెందడం అనేది అనుభవంగా కలుగుతూ ఉంటుంది. భక్తితో శ్రీ పరంజ్యోతిని ఆవాహనం చేయండి. ॐ श्रीं सर्वदेव परं करुण परं ज्योत्यै नमः। ॐ श्रीं सर्वदेव परं करुण परं ज्योत्यै नमः। ॐ श्रीं सर्वदेव परं करुण परं ज्योत्यै नमः। दिगंबरा दिगंबरा श्रीपादवल्लभ दिगंबरा दत्तगुरुं से नाम स्मरा परमेश्वरः जगी खरा। दिगंबरा दिगंबरा श्रीपादवल्लभ दिगंबरा
శాంతి శాంతి శాంతి. ఈ సమయంలో మీరు ఆనంద స్థితిని ట్రాన్స్ఫర్ చేయమని శ్రీ అమ్మా భగవాన్కి ప్రార్థన చేస్తారు. ముగ్గురు వ్యక్తులను తలుచుకొని వారికి ఆనంద స్థితి కలగాలి లేదా ప్రేమ స్థితి కలగాలని ప్రార్థన చేస్తారు. जय बोलो महिमा प्रदात श्री परंज्योति अम्मा भगवान की जय. ఇప్పుడు ఆశీర్వచనం గురించి ప్రార్థన చేస్తాము. మన శ్రీ అమ్మా భగవాన్ ఆలయం ఉప్పల్లో ఈరోజు అన్నదానం చేయిస్తున్న దాతలకు సత్కర్మ కలగాలని, వారి యొక్క సంకల్పం నెరవేరాలని మన శ్రీ అమ్మా భగవాన్లకు ప్రార్థన చేస్తాము. ఆర్ నమశివాయ్ గారు, పూర్ణిమ గారు అండ్ ఫ్యామిలీ, భార్గవి గారు, శ్రీధర్ గారు, ఆయుష్జీ అండ్ ఫ్యామిలీ, ప్రియదర్శిని గారు, రాజేష్ బాలచందర్ గారు అండ్ ఫ్యామిలీ, కీర్తిశేషులు శ్రీ ఈవివి సుబ్బారావు గారి జ్ఞాపకార్థం మోక్షార్థం వారి కుటుంబ సభ్యులు, కీర్తిశేషులు శ్రీ బాలకృష్ణ గారి జ్ఞాపకార్థం మోక్షార్థం వారి కుటుంబ సభ్యులు, ఎస్ జయలక్ష్మి గారు. ఆశీర్వచనం. ఓం సర్వస్యాప్యై సర్వస్య జిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి. శ్రీర్వర్చస్వమాయుష్యమారోగ్యమావిధాక్షోభమానం మహీయతే. ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయుః. హరి ఓం. ఇంక చివరిగా అమ్మా భగవాన్ కృతజ్ఞత వ్యక్తం చేస్తూ మంగళహారతితో మన ఈ సత్సంగాన్ని ముగిస్తాము. आनंद मंगल आरती गाए, नाम जपे सब तेरा. 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 करुणामय करुणा के सागर, करुणामय करुणा के सागर, सुंदर दर्शन तेरा. आनंद मंगल आरती गाए, नाम जपे सब तेरा. जय बोलो अखिलांड कोटि ब्रह्मांड नायका राजाधिराजा योगी राजा सद्गुरु श्री सच्चिदानंद परंज्योति परमात्मा श्री अम्मा भगवान की जय.